నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జైలు శిక్షను సవాల్ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు సూరత్ సెషన్స్ కోర్టులో తన శిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతున్న అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం కోకాపేటలో సాస్ గ్రౌండ్ పేరిట 58 అంతస్తులు 236 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న సంస్థ. ప్రజాస్వామ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మల్లు భట్టి విక్రమార్క రాహుల్ గాంధీని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని వ్యాఖ్య. రేపటి నుండి ఏపీలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదన్న మంత్రి బొత్స సత్యనారాయణ. డీటెయిల్స్ లోకి వెళ్తే, పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రేపు సూరత్ సెషన్స్ కోర్టులో తన శిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వర్గాలు తెలిపాయి. తన పిటిషన్లో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టాలని కోరారు. అలాగే దీనిపై తీర్పు వెలువడేంత వరకు మధ్యంతర స్టే విధించాలని సెషన్స్ కోర్టుని అభ్యర్థించారు. మోడీ ఇంటి పేరు ఉద్దేశించి పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి వెంటనే ఎంపీగా పార్లమెంట్ అనర్హత వేటు వేసింది. ఆయనను వెంటనే అధికారి నివాసానికి సైతం ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాహుల్ అంశంపై న్యాయపరంగా పిటిషన్ దాఖలు చేయడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రతిష్టాత్మక సంస్థలు తమ కార్యాలయాలను నెలకొల్పుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఆకాశ హర్మ్యాలు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం కూడా హైదరాబాద్లో ఐటీ కారిడార్లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో సాస్ గ్రౌండ్ పేరిట 58 అంతస్తులు 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హర్మ్యాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పక్కనే కొలువు తీరుతున్న ఈ భవనంలో ఇప్పటికే సుమారు 100 అడుగుల ఎత్తు 24 అంతస్తుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు తెలుస్తుంది. ఐటీ కారిడార్లో ఇప్పటికే పలు భారీ భవనాలు ఏర్పాటయ్యాయి. 57, 56, 52, 50 అంతస్తుల కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే 58 అంతస్తులతో సాస్ గ్రౌండ్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనంగా రికార్డు సృష్టించనుంది. ఉన్నదని ప్రజాస్వామ్యంపై ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు దాడి చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఆయనపై అనర్హత వేటు వేశారని అన్నారు. తామంతా రాహుల్ గాంధీని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని అన్నారు. దేశంపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరికి వివరిస్తామని అన్నారు. నమస్కారం. ఈరోజు దేశం ప్రజాస్వామ్యం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజాస్వామ్యం పైన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో దాడి చేస్తూ ఉన్నారు. భావ స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ పైన కేసులు పెడతా ఉన్నారు. ప్రజల సంపద ప్రజలకే ఉండాలని చెప్పిన రాహుల్ గాంధీ గారి పైన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. దేశ సంపద దేశానికే ఉండాలని చెప్పిన రాహుల్ గాంధీ పైన అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం ఇవాళ దాడికి గురవుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, భావ స్వేచ్ఛని, లౌకికవాదాన్ని కాపాడటం కోసం గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో అలుపెరగనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన చేసే పోరాటానికి, ఆయన చేసినటువంటి పాదయాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజలతో మమేకమై మాట్లాడిన తీరుకి భయపడినటువంటి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రద్దు చేసి పార్లమెంట్లో లేకుండా చేసి ఆయన లేవనెత్తే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలనే ప్రయత్నం
చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బహిష్కరించినా లేకపోతే జైలుకు పంపించినా దేనికి నేను భయపడనని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ సంపదని, ఈ దేశ లౌకికవాదాన్ని కాపాడటం కోసం నేను ప్రజల పక్షానే నిలబడతాను, దేశం పక్షానే నిలబడతాను. కానీ ఆర్థిక దోపిడీదారులైనటువంటి లలిత్ మోడీ అమ్మటో, నీరవ్ మోడీ అమ్మటో, అదానీ అమ్మటో ఎట్టి పరిస్థితుల్లో నేను నిలబడలేను అని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. దురదృష్టం, ప్రజల ఆస్తుల్ని, సంపదని ప్రజలకు కాకుండా అదానీకి, లలిత్ మోడీకి, నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి దోచిపెట్టాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి నియంతృత్వ ఈ దేశ సంపద దోపిడీదారుగా ఈనాడు ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఆర్థిక నేరస్తులెమ్మటి దోపిడీదారులకి కొమ్ముగాయ. నిమిషం ఆలస్యమైన 10వ తరగతి పరీక్షకు అనుమతి ఉండదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఏవైనా బలమైన కారణాలతో ఆలస్యమైతే చీఫ్ సూపరింటెండెంట్ అనుమతి ఇస్తారని, అయితే అది వ్యక్తిగతంగా మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. 10వ తరగతి పరీక్షల ఏర్పాటుపై విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 3 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9:30 లోపే అందరూ పరీక్షా హాల్లోకి రావాలన్నారు. ఈ ఏడాది 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులే ఉంటారని, మొత్తం 6,64,152 మంది పరీక్షలు రాయబోతున్నారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని, హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్ళవచ్చని చెప్పారు. పేపరు లీక్ అయితే అది ఎక్కడ జరిగిందో కనిపెట్టే టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఏదైతే గత సంవత్సరంలో ప్రైవేటు పబ్లిక్లో కలిపి మొత్తం అంత 74 మంది కదండి, 74 మంది టీచర్స్ని వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పింది వాళ్ళ మీద కేసు కూడా పెట్టాం. ఆ 74 మందిని యాక్చువల్గా ఒక మెసేజ్ వెళ్ళాలని అంటే, ఎందుకంటే ఇందులో సుమారు 50,000 మంది, 43,000 మంది టీచర్లు వచ్చి ఇన్విజిలేషన్లో పాల్గొంటున్నారు. అంత 43,000 కదా సార్ ఇన్విజిలేటర్స్ మొత్తం ఈ 3,349 స్కూల్స్లో పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ ఒక మెసేజ్ వెళ్ళాలి, పబ్లిక్ కూడా ఒక మెసేజ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏం చేశారంటే, అందరు టీచర్లందరూ నేను ఈ జరుగుతున్న పరీక్షా సమయంలో వచ్చి ఒక దగ్గర ఎండి ఆఫీసో, ఎంఆర్ ఆఫీసో లేదా పోలీస్ స్టేషన్ ఏదో అనుకున్నాము, కొన్ని సంఘాలు వచ్చి రిక్వెస్ట్ చేసాయి ఎంఆర్ ఆఫీస్లో పెట్టండి అంటే ఆ మినిమం మీద పెట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఉండమని చెప్పి సర్క్యులర్ కూడా ఇచ్చాము. కానీ నిన్న రోజున మళ్ళీ టీచర్ యూనియన్లు అందరూ వచ్చి రిక్వెస్ట్ చేశారు, సార్ ఇప్పటికే జరిగింది కదా, వాళ్ళకి ఎలాగా 5 సంవత్సరాలు మీరు స్మార్ట్ వాల్యుయేషన్ కానీ లేదా ఇన్విజిలేషన్ కానీ మీరు టైం ఇవ్వట్లేదు కదా, అలాంటప్పుడు వచ్చి దీన్ని ఎందుకని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ రిక్వెస్ట్ మీద అది కూడా దాన్ని నిన్నటి నుంచి ఇచ్చిన సర్కులర్ని కూడా విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే మాకు ఏ టీచర్ మీద మాకేది కక్ష కానీ, ఏ టీచర్ మీద మాకు కోపం కానీ ఏమీ లేదు. ఒక మెసేజ్, ఈ ప్రభుత్వం కట్టుదిట్టంగా ఏ విధంగా ఎక్కడా కూడా రాజీ పడట్లేదు, ప్రతి విషయాన్ని సున్నిత అంశంగా తీసుకుంటుంది, సున్నితంగా నేను పర్యవేక్షిస్తుంది, ఈ కార్యక్రమం చేస్తుంది అనే ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆ సర్కులు ఇచ్చాను తప్ప ఇంకొక దురుద్దేశం కానీ, ఇంకో ఆలోచన కానీ, ఎవరైనా కించపరచాలని కానీ, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టాలని కానీ, బాధ పెట్టాలని కానీ మా అభిమతం కాదు, తెలుసుకోవాలని. కాబట్టి అది కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అది కూడా విత్డ్రా చేయడం జరిగింది. మరి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇది 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు జరుగుతుంది. సుమారు 6,09,070 మంది మరి రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 53,410 మంది సప్లిమెంటరీ పరీక్ష రాసిన విద్యార్థులు, అన్నీ ఇంకా అదర్ ఎగ్జామ్స్కి వస్తున్న 147 మంది, మొత్తం 6,64,152 మంది 3,349 సెంటర్లోనూ పరీక్షలు రాస్తున్న విషయాన్ని మరి తెలియజేస్తున్నాయి. ఇలాగే మధ్యాహ్నం 270 సెంటర్లో మరి ఓపెన్ స్కూల్ నుంచి 10th క్లాస్ ఇంటర్మీడియట్కి హాజరైతే విద్యార్థులు వారు కూడా ఎగ్జామ్స్ రాస్తున్న విషయాన్ని కూడా మరి తెలియజేస్తారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండల పరిధిలోని తుమ్మలనగర్ గ్రామంలో మార్చి 31న వచ్చిన గాలివాన బీభత్సానికి కరెంటు పోలు విరిగిపడి గ్రామస్తులు 3 రోజుల నుండి అంధకారంలో మగ్గుతున్నారు. కరెంటు లేక చీకట్లో దోమలతో అవస్థలు పడుతున్న ప్రాంతాలను సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సందర్శించారు. సమస్య పరిష్కారం కోసం అధికారులతో చర్చించారు. ఎన్ని రోజులైందమ్మా స్తంభం పడిపోయి? 3 రోజులు అవుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదా? మీరు చెప్పారా? కరెంట్ ఆఫీసర్లు చెప్పారా? అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం. నేను సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. నా పేరు ఐ వెంకటేశ్వరరావు. ఈ మండలంలో మార్చి 31వ తారీఖున సాయంత్రం పూట వచ్చిన గాలి వాన బీభత్సం వల్ల అనేక చోట్ల చెట్లు ఇరిగి పడిపోవటం, కరెంటు స్తంభాలు విరిగిపోవటం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ కరెంటు స్తంభం కూడా ఇట్లా మొన్న వచ్చిన గాలి దుమ్ము దీనికే గాలి బీభత్సానికే తుఫానుకే విరిగిపోవటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగిన వాటికి ఆనాటి నుండి కూడా అవకాశం ఉన్న మేరకు కరెంటు సిబ్బంది వర్క్ చేస్తున్నారు. కానీ అక్కడ సిబ్బంది సరిపడలేరు. దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ ఏమో రాజమండ్రిలో ఉంటారు. ఇక్కడ స్తంభం కావాలన్నా ఇంకేమైనా వస్తువు కావాలన్నా కాంట్రాక్టర్తో లింక్ అయి ఉంటా ఉంది. కాబట్టి కాంట్రాక్టర్ ఈ మండలంలో పెద్దగా పర్యటించట్లేదు, ఈ మండలం సమస్యలు పట్టించుకోవట్లేదు. కాబట్టి పై అధికారులు మేము కోరేది అంటే కరెంటుకు సంబంధించిన కాంట్రాక్టర్ అందుబాటులో ఉండేటట్టు చూస్తే ఇక్కడ స్తంభం కావాలని ఇంకొక వస్తువు కావాలని తెచ్చుకోగలుగుతారు. ఆ వస్తువులు అందుబాటు లేకుండా ఇక్కడ చేయలేకపోతున్నాం అనేది సిబ్బంది బాధపడుతున్నారు. ఇంకోటి ఉన్న సిబ్బంది కూడా సరిపడా లేరు. మేము చెప్పేది ఏంటంటే మన వాళ్ళు చేస్తున్న సేవలన్నీ, కరెంటు వాళ్ళు సిబ్బంది చేస్తున్న సేవలన్నీ కూడా సరిపడా లేవు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా గ్రామాలకి కరెంట్ లేక 3-4 రోజుల నుంచి చీకట్లోనూ దోమల్లోనూ ఇబ్బంది పడుతున్నారు. 10వ తరగతి పరీక్షలు మీదికి వచ్చున్నాయి. చదువుకోవడానికి పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, చదివే పరిస్థితి లేదు. పగలు 4 అక్షరాలు చదువుకోవడం తప్ప ఇంకొక అవకాశం లేదు. కాబట్టి కరెంటు అధికారులు పెద్దలు అందరూ ఆలోచించి మొత్తం పై అధికారులు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్లని వచ్చి ఈ మండలంలో పర్యటించమని చెప్పండి. ఈ మండలమే కాదు, ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో ఈ ముంపు మండలాల్లో పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ఉంటున్నారని తెలుస్తూ ఉంది. కాంట్రాక్టర్గా మేము చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా,
కాంట్రాక్టర్ ఖచ్చితంగా వచ్చి పట్టించుకోవాలి. ఇక్కడ సిబ్బందిని ఎక్కువ నియమించే దానికోసం పై అధికారులు కాంట్రాక్టరు పరిధిలో ఉండే సిబ్బందిని కూడా ఎక్కువ నియమించాలి. పై అధికారులు చొరవ చేయాలి. తప్పకుండా సిబ్బందిని ఎక్కువ నియమించాలి. అట్లనే ఏ స్తంభాలు కానీ ఇతర సామాగ్రి కావాల్సి వస్తే కరెంటు కాంట్రాక్టర్ ఎవరన్నా అందుబాటులో ఉండాలి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే పై అధికారులు కానీ కరెంటు కాంట్రాక్టర్లు కానీ ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఆసిల్ కాంట్రాక్టర్ ఆలయానికి వచ్చే భక్తులను దోచుకుంటున్నారు. 50 రూపాయలు పార్కింగ్ ఛార్జ్ వసూలు చేయవలసిన వెహికల్కు 150 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని వారు ప్రశ్నిస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా ఈ కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ రుసుము ఇచ్చే స్లిప్పై అసలు ఏమీ కనబడకుండా ముద్ర వేస్తూ గ్రామ పంచాయతీని ప్రజలను మోసం చేస్తున్నారని బాధితులు గోడు వెళ్లబూసుకున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా భద్రాచలం గ్రామ పంచాయతీ అధికారులు స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. 50 రూపాయలు ఇది కానీ 150 తీసుకున్నారు. మేము 50 రూపాయలే కదా అని అడిగినందుకు లేదు మీరు బయట పెట్టుకోండి బండి లేకపోతే పక్కకి వెళ్ళిపోండి అంటే ఇంకా ఇచ్చి తీసుకున్నాము. నైట్ 2 గంటలప్పుడు వచ్చింది. ఆయన 150 తక్కువ. ఈఓ గారికి చెప్తా అన్నా కూడా కంప్లైంట్ చేసినా కూడా ఏం చేస్తారు చేసుకోకండి అన్నారు. మాకు ఇంకా నైట్ వచ్చినాం కాబట్టి గొడవ ఎందుకు తీసుకొని పక్కన పెట్టుకున్నాం బండి. ఇది బండి వచ్చేసి బండి నెంబర్ AP 27 VB 2881. మనకి 50 రూపాయలు తీసుకోవాల్సింది 150 రూపాయలు పంపించమంటే కాదు అని పంచాయతీ చెప్పి మళ్ళీ అదంటే అరగంట ఇక మరీ ఘోరంగా నుంచున్నారు. 10 మంది ఉన్నాం. లారీ డబ్బులు తీసుకున్నారు 4 చక్రాల బండికి. మరి ఇంత ఘోరంగా తీసుకున్నారా? 10 మంది జనం ఉంది. మరి ఎంత ఉంటుందా? మరి నేను కంప్లైంట్ చేస్తామంటే నేను ఎవరో చెప్పుకుంటా చెప్పు అంటే మెల్ల కట్టకాల్సి పోలీసు. శ్రీశైలం శిఖరేశ్వరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. డోర్నాల నుంచి వస్తున్న బొలెరో వాహనం శ్రీశైలం నుంచి వెళ్తున్న స్కూటీ 2 ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలో ఉన్న వ్యక్తికి రోడ్డు సైడ్ ఉన్న ఇనుపరాడు పుట్టలో గుచ్చుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే స్కూటీపై వెళ్తున్న మరో వ్యక్తి మృతి చెందాడు. మృతుల్లో ఒకరు శ్రీశైల దేవస్థానం ఆలయ అర్చకుడు శివనాగ ప్రసాద్గా అధికారులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. VIP బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచన పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎరుపాలెం రైల్వే స్టేషన్లో వ్యక్తికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్టేషన్ వైపు గూడ్స్ ట్రైన్ కింద నుండి దూరి వెళ్లడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా ట్రైన్ కదిలింది. అతనిని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ రైలును ఆపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రుడిని NTR జిల్లా పరిధిలోని పరిటాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయిందని, అందుకే ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్ సిద్ధమవుతున్నాడని మాజీ ఎంపీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కునకళ్ళ నారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందని, యువత పెడదారి పడుతున్నారని అన్నారు. గంజాయికి విచ్చలవిడిగా అలవాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుండి వ్యతిరేకత రావడం, ఆర్థిక సంక్షోభంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం కూరుకుపోయిందని అన్నారు. తీవ్ర వ్యతిరేకత పెరిగిపోకముందే ఎన్నికలకు వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమని అన్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని కొనకళ్ళ పేర్కొన్నారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారు. కేంద్రం కూడా ఆ రాజధాని నిర్ణయాన్ని ఆమోదించి నిధులు కూడా మంజూరు చేశారు. ఆ నిధులతో మనం రాజధాని నిర్మాణం చేపట్టాం. చాలా వరకు రాజధాని నిర్మాణం పూర్తి చేశాం. ఇవాళ అసెంబ్లీ నిర్మాణం జరిగిపోయింది, సచివాలయం నిర్మాణం జరిగిపోయింది, హైకోర్టు నిర్మాణం జరిగిపోయింది. ఇవాళ అనేక కార్యాలయాలు అక్కడ నిర్మాణం జరిగిపోయింది. యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ విట్టి కానీ రావడం జరిగింది. అటువంటి రాజధానిని నిర్లక్ష్యం చేసి ఇవాళ రోజున అమరావతి రైతులు చేసిన త్యాగానికి విలువ లేకుండా చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి, ఆయనకి ఆ పేరు రాకూడదని చెప్పి నువ్వు రాజధాని నిర్మాణం కోసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇవాళ రోజున రాజధాని నాశనం చేస్తా ఉంటే, రాజధానికి మద్దతుగా వచ్చినటువంటి బీజేపీ నాయకుడు సత్యకుమార్ గారి మీద దాడి చేస్తారా? బీజేపీ వాళ్ళు ముందు నుంచి కూడాను అమరావతి రాజధానికి మద్దతుగా నిలబడుతున్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాలని చెప్పి వాళ్ళు కూడా పోరాడుతూ ఉన్నారు. ఇవాళ సత్యకుమార్ లాంటి బీజేపీ నాయకుడు నిస్వార్థంగా ఆయన వచ్చాడు, రాజధాని నిర్మాణం కావాలని రాజధాని రైతులకు మద్దతుగా వచ్చాడు. అది తప్ప అంత మాత్రానికి దాడి చేసి అతను కారద్దలు పాల్గొడతారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటావు. అమరావతి రైతుల యొక్క కోరిక, వాళ్ళ యొక్క పోరాటం న్యాయపరమైన పోరాటం. వాళ్ళు 33,000 ఎకరాలు రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేశారు. దానికి మద్దతుగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు తప్ప, మీ వైఎస్ఆర్ పార్టీ తప్ప అందరూ కూడా రాజధాని, మీ వైఎస్ఆర్ పార్టీలో కూడా చాలామంది రాజధాని ఇక్కడ కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ మీకు భయపడిపోయి నోరి పట్టలేదు. కానీ ఇవాళ రోజున దానికి మద్దతుగా బయలుదేరినటువంటి వామపక్షాలను బెదిరించినా, బీజేపీని బెదిరించినా కూడా, జనసేన బెదిరించినా కూడా అందరూ కూడా ఏకమై నీకు గుణపాఠం చెప్తారు. రాజధాని కోసం మద్దతు పలికే సత్యకుమార్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జైలు శిక్షను సవాల్ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రేపు సూరత్ సెషన్స్ కోర్టులో తన శిక్షను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్ ఐటీ కారిడార్లో నిర్మితమవుతున్న అతిపెద్ద బహుళ అంతస్తుల భవనం కోకాపేటలో సాస్ గ్రౌండ్ పేరిట 58 అంతస్తులు 236 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న సంస్థ. ప్రజాస్వామ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బట్టి విక్రమార్క రాహుల్ గాంధీని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని వ్యాఖ్య. రేపటి నుండి ఏపీలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదన్న మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.